హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్యాంగిల్స్ బాక్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకు నేను 3 బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి బట్టలు వచ్చిన బాక్స్ అండి. మేము షాపింగ్ చేసుకున్నప్పుడు మా పాప ఫ్రాక్ వచ్చింది పెద్ద బాక్స్లో. లాంగ్ ఫ్రాక్ వచ్చింది. అలాంటిది ఒక లోతైన బాక్స్, పెద్ద బాక్స్ తీసుకుంటే బ్యాంగిల్ బాక్స్కి చాలా బాగా పనిచేస్తుంది. లేదా మీకు ఇంకేదైనా బాక్స్ మీ దగ్గర ఇట్లా లోతుగా ఉన్నది, పెద్దగా ఉన్నది ఇంకేదైనా బాక్స్ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను ఈ బాక్స్ కొంచెం గట్టిగా ఉండడానికి పెద్ద బాక్స్లో దాంట్లో ఒక చిన్న బాక్స్ అనేది సరిపడా పెడుతున్నాను. మనకి బాక్స్ అనేది కొంచెం విరిగిపోకుండా స్టాండర్డ్గా ఉంటుందని. ఈ చిన్న బాక్స్ అయితే శారీ బాక్స్ అండి. నాకు శారీ వచ్చింది అందులో. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఇంకో బాక్స్ ఉంది కదా, దాని ఎడ్జెస్ని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు. ఇప్పుడు ఇవి ఇలాంటివి ఒక మొత్తం సైడ్స్ అన్ని కట్ చేసుకొని 4 పీసెస్ అలా అయితే పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను పైన అట్ట తీసుకుంటున్నాను వేరే బాక్స్ది. ఆ మెయిన్ బాక్స్ పైన అట్ట మాత్రం మీరు తీసుకోకండి, ఎందుకంటే దానిపైన కవర్ చేయడానికి కావాలి. ఇది ఇంకో బాక్స్ది పైన కవర్ చేసే అట్టని ఇంకొక లెంతీగా ఒక సైడ్ అనేది తీసుకుంటున్నాను అందులోంచి. ఇక్కడ మనము 2 బాక్సులు పెట్టాము కదా, అది విడిపోకుండా ఉండడానికి ఇలా నేను పిన్స్ చేస్తున్నాను దాన్ని. మీరు దీన్ని అతికించగలిగితే అతికించుకోండి లై తీసుకొని. లై కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీరు చాలా ఈజీగా. ఇక్కడ చూడండి, వీటికి నేను ఎలా కట్ చేస్తానో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని పూర్తిగా కింది వరకే కట్ చేయకూడదు, పైన సగం వరకే కట్ చేయాలి. ఇప్పుడు ఇది ఇలా మధ్యలోకి పెట్టి సైజ్ సరిపోతుందా లేదా కరెక్ట్గా చూసుకోవాలి ఒకసారి. ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు మీరు సైడ్స్లో. నెక్స్ట్ ఈ పీసెస్కి కూడా మీరు ఇలా కట్ చేసుకోవాలి సగం వరకు. వీటి సైజ్ మొత్తం మీరు ముందే చూసుకోవాలి, బాక్స్లో ఎంతవరకు సరిపోతుంది అన్నది. తక్కువ పడితే మీరు మళ్ళీ వేరే బాక్స్ సైడ్స్ అనేది కట్ చేసి తీసుకోవచ్చు. ఇది ఫిక్స్ ఎలా చేయాలో చూడండి. ఈ కట్ పార్ట్ ఉంది కదా, ఆ కట్ పార్ట్లో పెట్టేయాలి ఇంకో దాంట్లో. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఈ పార్ట్ మొత్తం నేను ఇప్పుడు ఇందులో ఫిక్స్ చేస్తున్నాను. మీరు ఇది అతికించాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ సరిగ్గా ఉంటే చాలు. అది పీసెస్ అన్నీ సరిగ్గా బాక్స్కి సరిపడా ఉంటే చాలు. మీరు ముందే వాటిని మెజర్ చేసుకొని చూసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇది కేవలం బ్యాంగిల్స్ బాక్స్ లాగానే కాకుండా మీరు మల్టీపర్పస్గా దీంట్లో క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, వ్యాజ్లిన్, నెయిల్ పాలిష్, లిప్స్టిక్ ఇలా ఏమైనా పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్గా దీన్ని వాడుకోవచ్చు మీరు. సో చూడండి, ఇక్కడ నేను బ్యాంగిల్స్ అనేది అరేంజ్ చేసేసాను. చాలా బాగా వచ్చింది. ఈ అట్టాలు మనం ఇలా పారేయకుండా ఇలా అప్పటికప్పుడు తయారు చేసుకొని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ దాన్ని కవర్ ఉంటుంది కదా, ఇలా మనం కవర్ చేసి పెట్టుకోవచ్చు ఎలాగైనా. ఆ పెద్ద బాక్స్ అట్టాది కవర్ అనేది నేను వాటిని కత్తిరించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.